ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హ్యాండ్సమ్ అంటే ఇన్ పర్సన్ యా వెరీ హ్యాండ్సమ్. లైక్ అఫ్ కోర్స్ కృష్ణ గారు కూడా వెరీ హ్యాండ్సమ్, వెరీ హ్యాండ్సమ్. నేను కృష్ణ గారు భయంకరమైన ఫ్యాన్. యా కృష్ణ గారు ఆల్సో వెరీ హ్యాండ్సమ్ స్టిల్. ఇప్పుడు కూడా ఆయన గ్లో. శోభన్ బాబు గారు ఇస్ వెరీ, కృష్ణ గారు తక్కువ మాట్లాడతారు, ఈజ్ హ్యాండ్సమ్ బట్ తక్కువగా మాట్లాడతారు. శోభన్ బాబు గారు ఆయన హ్యాండ్సమ్, ఆయన చార్మింగ్ ఆల్సో. చార్మింగ్ అంటే అంతే. హీ నోస్ హౌ టు స్పీక్ టు అ ఉమెన్. ఓ రియలీ? సో అందరూ దే రియలీ లుక్ అప్ టు హిమ్. హీరోయిన్స్ అంటే ఎంత వరకు అంటే దే గో అండ్ షేర్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ టు హిమ్. అందరు హీరోయిన్స్ మా ఇట్లా జరిగిందండి, మా ఇంట్లో ఇట్లా అన్నారండి, మా అమ్మ ఇట్లా అన్నారు, మా నాన్న ఇట్లా అన్నారండి, మై బాయ్ ఫ్రెండ్ అని ఆయన ఒక్కసారి వచ్చి చెప్పాడు. ఏంటి అందరూ వచ్చి బాయ్ ఫ్రెండ్ అని నా దగ్గర చెప్తే నేను కదా మీ హీరో, నేనంటే ఫీల్ అవుతాను. జోక్ సార్. పొద్దున చూస్తే అక్కడెక్కడో షూటింగ్, ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చింది, ఏదో నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా అండి అట్లా అనింది, ఇంతకుముందు ఏదో బాయ్ ఫ్రెండ్ అని, మీ బాయ్ ఫ్రెండ్ గొడవలేంటి అసలు అందరూ ఆయనకే చెప్పేవారు. ఎవ్రీబడి యూస్ టు షేర్. అంత పర్సనల్ లెవెల్లో మాట్లాడేవాళ్ళం. యూస్ టు మేక్ దెమ్ సో కంఫర్టబుల్. అంటే అంత కంఫర్ట్ ఇచ్చేవారు. యూస్ టు గివ్ గుడ్ అడ్వైస్ అండ్ వెరీ నైస్. అలాగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్లో ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ద లాస్ట్ 2 decades అనుకోవచ్చు. ఆయన మీరు మీ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందని చెప్తున్నారు శతమానం భవతి. అంటే చాలా సినిమాలు మేము బొమ్మరిల్లు అయితే అసలు ఆ సీన్ ఇంకా కళ్ళ ముందు మెదులుతోంది. కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో అండ్ సో లాట్ ఆఫ్ మూవీస్. ఈవెన్ అమ్మ నాన్న తమిళమ్మాయి మేము ఇద్దరం యాక్ట్ చేసాం. అంటే చాలా ఇదేంటంటే అందరూ మనకు పరిచయం అయిన వాళ్ళు, అందరితో బాగా మాట్లాడతాం సెట్లో. అంటే నేను అందరితో జోవియల్గా. కృష్ణ గారు అంటేనే భయం, ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ మై అంకుల్ అనో లేకపోతే ఏంటో కొంచెం ఆ డిస్టెన్స్ ఉండేది. మిగతా వాళ్ళతో ఈయన అట్లా అందరితో బాగా సరదాగా మాట్లాడేసాను. ఈవెన్ రామారావు గారితో కూడా మాట్లాడతాను. ఇంకా నా కృష్ణ గారితో తక్కువ మాట్లాడతాను, కానీ రామారావు గారు అంటే ఒక భయం. అంటే ముందు మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఏజ్ డిఫరెన్స్ అండ్ మరీ బిగినింగ్లో మరీ 14-15 yearsకే ఆయనతో యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో అట్లాంటి రామారావు గారితో కూడా తర్వాత బాగా మాట్లాడేదాన్ని. కృష్ణ గారు ఉండేది కదా మ్యామ్ మీకు రామారావు గారికి న్యాచురల్లీ. బట్ మీకు 15-16 years అప్పుడు ఎలా ఆయన చూస్తే ఆనెస్ట్గా ఎలా ఏమనిపించేది? అంటే ఒక హీరో ఆయన, బట్ హీస్ ఆఫ్ ఫాదర్స్ ఆల్మోస్ట్ ఏజ్ జనరేషన్. మా ఆల్మోస్ట్ శోభన్ బాబు గారి వరకు మై హీరోస్ వేర్ ఎల్డర్ దెన్ మై ఫాదర్. మా నాన్నగారి కంటే పెద్దవారు. హౌ వాజ్ ఇట్ ఆక్వర్డ్? అంటే ఎస్పెషల్లీ క్లోజ్ సీన్స్ ఉంటాయి, నడుము చేసే సీన్స్ ఉంటాయి. అది అంటే అడవి రాముడు వరకు అంటే నేను ఐ వాజ్ వెరీ ఓపెన్ అబౌట్ మై, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికి ఏం చెప్పకూడదు అని అంటారు కదా. ఇప్పుడు హీరోయిన్ నన్ను వెళ్ళగానే సెట్కి వెళ్ళి మాట్లాడి నమస్కారం పెట్టాలి, ఇట్లా చేయాలి, నువ్వు ఏదున్నా ఎవరైనా మాట్లాడితే ఏం చెప్పు, మా అమ్మతో మాట్లాడు, మా నాన్నతో మాట్లాడు అని చెప్పాలి, ఏం మాట్లాడకూడదు, నవ్వుతే నవ్వాలి, ఎక్కువ నవ్వకూడదు, ఇలా చెప్పేవారు. ఇప్పుడు నాకు మా ఇంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మాట్లాడకూడదు అది అని. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. ఉన్నది చెప్పకపోతే ఐ కెనాట్, ఐ హ్యావ్ టు కమ్యూనికేట్. సో దే హ్యావ్ టు కన్విన్స్ మీ. ఇఫ్ దే డోంట్ కన్విన్స్ మీ ఐ కెన్ నెవర్ యాక్ట్. I cannot be, I always want to be a normal person లాగా. ఎందుకు వీళ్ళంతా సెట్లో ఇలా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, వాడిని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారు, వీళ్ళకి ఎందుకు చికెన్ తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఒక ఇడ్లీ పెడుతున్నారు, ఇలా టూ మెనీ క్వశ్చన్స్ ఉండేది చిన్నప్పటి నుంచే అది. బట్ ఐ వాజ్ వెరీ ఓకల్ అబౌట్ ఇట్. అందుకని అడిగేసేదాన్ని, ఇదేందుకు ఇట్లా మమ్మల్ని ఎందుకు తక్కువగా చూస్తున్నారు, వాళ్ళని ఎందుకు ఇట్లా అని. అంత చిన్నప్పటి నుంచి అది ఉండేది. అది సో ఇంటిమేట్ సీన్స్ అప్పుడు ఏమయ్యేదంటే బిగినింగ్ కొంచెం ఫస్ట్ టైము డైలాగ్ ఒకటి చెప్పమన్నారు. ఎందుకో తెలుసా రాత్రి అంతా నువ్వే నా కల్లో వచ్చావు అని నేను చెప్పాలి. ఒకటే నవ్వు వచ్చేసింది నాకు. అసలు ఎట్లా చెప్పేది డైలాగ్ అని. ఓన్లీ 15, ఒక పక్కన ఇమ్రాన్ ఖాన్, ఒక పక్కన ఎవరో 15 ఎవరో అతను దీని
హౌ కెన్ ఐ సే దాట్, నువ్వు చెప్పాలి, నేను మామూలుగా చెప్తున్నావు అట్ట కాదు జయసుధా, కొంచెం అది రావాలి, ఏంటి లవ్ రావాలి అని చెప్పేవాళ్ళు. లవ్ రావాలమ్మాయి, షుడ్ ఫీల్ ఒక షై, సిగ్గు అన్నదే అసలు ఎట్లా అని ఎక్స్ప్రెషనే తెలిసేది కాదు నాకు. సిగ్గుపడాలి ఎప్పుడు ఇలా అని నువ్వు చెప్పిన రాత్రంతా నువ్వే కల్లా వచ్చావు తెలుసా అని నువ్వు అట్ట చెప్పేదాన్ని. నేను అట్లా అంతా చెప్పకూడదు, సిగ్గుతో తల ఇలా అని కొంచెం కళ్ళు ఇలా పైన పెట్టి అలా చెప్పాలంటే నాకు ఒకటే నవ్వు వచ్చేది. నవ్వుకుని మళ్ళీ వచ్చి పక్కన తీసుకెళ్ళిపోయి చెప్పాడు, అట్లా నవ్వకూడదు, నువ్వు షుడ్ నాట్ లావ్. హౌ కెన్ ఐ టెల్ దట్ డైలాగ్, నువ్వు యూ హ్యావ్ టు టెల్ చెప్పు, అట్లా చెప్పించేవారు. సో ఆ ఏజ్ డిఫరెన్స్ అన్నది అనిపించింది. ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ మెచ్యూరిటీ, అది లేక ఇంకా చిన్నపిల్లలతనం కాబట్టి అట్లా అనిపించేది. ఇప్పుడు కూడా యువర్ సో మచ్ లైక్ అ చైల్డ్ ఇన్ యువర్ హార్ట్. అవును, అంటే మీరు మీ గురించి మీరు ఇంత నవ్వుకుంటున్నారు ఇందా నుంచి, అండ్ ఇలా నా గురించి నేను నవ్వుకోకపోతే ఐ కెన్ నాట్ సర్వైవ్. ఇంత దాకా లాగేదాన్ని కాదు. ఐ హ్యావ్ సమ్వేర్, లైఫ్ ఇస్ సో దస్, యూ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్. యూ కెనాట్ ఏం జరిగింది ఏంటి అని ఉన్నది మనసులో ఉన్నది మనం చెప్పేసేయాలి. ఆ లోపల దాచుకుని బయట లైఫ్లో యాక్ట్ చేయాలంటే నా వల్ల కాదు అస్సలు. యా, వావ్. సో అక్కడి నుంచి ఇప్పుడు అయితే ప్రకాష్ రాజ్ గారు, కమింగ్ టు ప్రకాష్, ద కెమిస్ట్రీ, నేను అదే అంటాను, అందరితో బాగా మాట్లాడి నవ్వుకుని మేము చాలా ప్రకాష్తో హాయ్ ప్రకాష్, బాయ్ ప్రకాష్, మధ్యలో ఏదన్నా ఉంటే ఒక 2-3 minutes మాట్లాడుకుంటాం. అంతకంటే అసలు ఎప్పుడు మేము చాలా తక్కువ మాట్లాడుకోవడం. బట్ సి హౌ ఇట్ వర్క్స్ అవుట్. స్క్రీన్ మీద అమ్మ నాన్న తమిళ, అదే మన ఇది బొమ్మరిల్లు అయితే శతమానం భవతి ఆల్సో. శతమానం భవతిలో అయితే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అసలు వీళ్ళిద్దరు ఎన్నో ఏళ్ళు కాపురం చేసి మొగుడు పెళ్ళం ఇది అది, ఆ ఫీలింగ్స్ కానీ వీళ్ళ లుక్స్లో ఉండేది కొన్ని. ఎలా వస్తుంది మీకు అది లోపల నుంచి వెన్ యూ యాక్ట్? అలాగే వచ్చేస్తుంది, అందుకే సహజ నటి. ఏమి తెలియదు నాకు ఎప్పుడు. ఐ నెవర్ ప్లాన్, ఐ డోంట్ డూ, బట్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ వాట్ ఇస్ లైఫ్. అది చెప్పుకుంటా లోపల. ఇప్పుడు సైలెంట్ అంటే ఓ నువ్వు ఇట్లా చేశాడా అట్లా అని లోపల ఐ బికమ్ దట్ క్యారెక్టర్ అంతే. ఐ బికమ్ దట్ క్యారెక్టర్ అంతే. సచ్ ఎ గ్రేట్ గిఫ్ట్. ఒక డైలాగ్ ఏమైనా గుర్తుందా మీకు? ఒక్కటి కూడా, మీ హెవీయెస్ట్ డైలాగ్ ఏదో ఒకటి. హెవీయెస్ట్ డైలాగ్ ప్రేమాభిషేకంలో కావచ్చు, ఏదో రాజు అమ్మాయి అంటుంది, ఏదో రాజు లేదు. నేను ఐ నెవర్ యూస్ టు వర్క్ ఆఫ్టర్ 6 o'clock. అంటే చాలా, నేను ఇంతవరకు ఇన్నేళ్ళు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఇట్స్ బిగ్గెస్ట్ గిఫ్ట్, గాడ్స్ గిఫ్ట్. ఐఎమ్ డెస్టిన్ టు బీ. బికాస్ ఇట్స్ నాట్ నకరాలని వేసేసి వాడు ఏదో వెబ్సైట్లో రాశాడో లేకపోతే వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళ ఏమంటారు అలానే అంటాడు. సో నకరాలు, మీరు నకరాలు చేస్తారు వాళ్ళు అని ఎవరో అక్కడ ఒక బండి రాసుకుని మీరు అన్నారు కదా వెబ్సైట్లో వెయిట్ ఇది, వాళ్ళకి ఏం తెలీదు. మై జర్నీ దే డోంట్ నో బికాస్ దే జస్ట్ రైట్ బికాస్ దే వాంట్ టు సెల్, యునో. సో దట్ అవన్నీ పక్కన పెట్టేస్తే నా ఇండస్ట్రీలో నేను ఒక 3-4 years అంటే ఒక హీరోయిన్గా సక్సెస్ అవ్వగానే, నాట్ వెరీ బిగ్ హీరోయిన్, సూపర్ డూపర్ అసలు సెన్సేషన్, సూపర్ స్టార్. ఒక టైంలో నేను కూడా సూపర్ స్టారే విజయశాంతి రాకముందు. ఆఫ్ కోర్స్ ఇన్స్పైట్ ఆఫ్ శ్రీదేవి జయప్రద ఉన్నప్పుడు కూడా మన సితారా మ్యాగజైన్ వాళ్ళు ఇది పెట్టినప్పుడు 3 సార్లు నేనే సూపర్ స్టార్ అయ్యాను బికాస్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అప్పుడు. సో తెలుగు ప్రేక్షకులు వాళ్ళు ఎప్పుడు ఫ్యాన్స్ ఒక గ్లామరు ఒక అందమే కాదు, నటన అన్నది ఇంపార్టెన్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది అప్పుడు నన్ను సూపర్ స్టార్గా ఎన్నుకోవడంలో ప్రూవ్ చేశారు. అవును. సో నేను అవన్నీ అవ్వకముందే ఒక హీరోయిన్గా ఇది అయ్యేసరికి ఐ సెడ్ ఐ కెన్ నాట్ వర్క్, ఐ హ్యావ్ టు 6 o'clock తర్వాత పనిచేసేదాన్ని కాదు. మేబీ బికాస్ ఎక్కువ సోహన్ బాబు గారితో కూడా యాక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు, బికాస్ ఈ నెవర్ లైక్స్ టు వర్క్ ఆఫ్టర్ 6. సో నేను చాలా ఇదిగా, ఎంత మా గురుగారు ఇంత గ్రేట్ దాసి నారాయణరావు గారి దగ్గరే ఒక స్టేజ్లో ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఆఫ్టర్ 6 o'clock ఆయన డైరెక్ట్గా చెప్పు, ఆడతారు ఆయన తిడతాడు, డెఫినెట్ తెలుసు.
అయినా అక్కడ కూడా 6 తర్వాత చేయలేదు. అందరూ ఈక్వలే. అప్పుడు నాకు ఇష్టం లేదు 6 తర్వాత చేస్తే, నాకు సినిమాలే యాక్ట్ చేయడం ఇష్టం లేదు. 6 తర్వాత ఏం చేయాలని? ఏం లేదు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేకప్ తీసేసి అక్కడ నాకు వంటనో లేకపోతే సినిమాకి వెళ్ళిపోవడం. అంటే ఆ ఏజ్లో, అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. సో ఆ ఎంగేజ్ యూ వాంట్ హ్యావ్ యువర్ లైఫ్, మీ జీవితం. ఐ వాంట్ టు లివ్, ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్, ఐ వాంట్ టు బీ విత్ మై ఫ్రెండ్స్. అండ్ దట్ ఈస్ వితౌట్ మేకప్. మేకప్ మా ఇంట్లో చాలా ఏళ్ల దాకా నా షీల్డ్స్ అన్ని పెట్టేదాన్ని కాదు. ఇంటికి వస్తే సినిమా ఇదిగా అదేంటిది అన్న అంటే మామూలుగా ఉండాలని. బికాజ్ ఎవ్రీ టైమ్ ఇవన్నీ ఏదో సమ్ కైండ్ ఆఫ్ తెలియని ఒక టెన్షన్, ప్రెషర్ వస్తుంది. సో అట్లా నేను ఉండేదన్నమాట. సో 6 o'clock అన్నది మానేశాను. ఎప్పుడు పెళ్ళయిందో, పెళ్ళి అవ్వగానే అవుట్డోర్లు, పిల్లలు పుట్టగానే అవుట్డోర్ మానేశాను. దట్స్ వాట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ డిడ్ శతమానం భవతి. సో ఇదన్నీ నకరాలు కాదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు లివ్. ఐ వాంట్ టు లీడ్ అ నార్మల్ లైఫ్. ఐ వాంట్ టు గో టు మాల్, ఐ వాంట్ టు గో టు బ్యూటీ పార్లర్. ఫస్ట్ నుంచే పెద్ద ఎక్కువ ఉండేది. మీరు టామ్ బాయ్ కదా, మర్చిపోయాను, సారీ. అది కాదు, నాకు భయం ఎక్కువ బ్యూటీ అంటే. ఒకప్పుడు మేము ఎక్కువ బ్యూటీ పార్లర్ వెళ్ళేది హీరోయిన్గా ఉన్నప్పుడు టు రిమూవ్ ద ట్యాన్, బికాస్ ఎక్కువ అవుట్డోర్లు ఉండేది. దాని తర్వాత నాకు కర్లీ హెయిర్ ఉండేది. స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చిన తర్వాత 70sలోనే స్ట్రైట్నింగ్. మన వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు ఏదో స్ట్రైట్నింగ్ క్రీమ్, 70sలోనే అంటే ఎర్లీ 80sలోనే స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చింది, హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలాంటివి ఉండేది. కానీ పెద్ద పెద్ద ఫేషియల్స్ కానీ అవి అన్నది ఎప్పుడు అది. కానీ ఇప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు గో త్రూ అండర్ అ నైఫ్ ఆర్ లేజర్ ఆర్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు ఏజ్ గ్రేస్ఫుల్లీ, అంతే. సో అందువల్ల ఐ వాంట్ టు లీడ్ అ డిఫరెంట్. అది ఐఎమ్ వన్ పర్సన్ హూ కెన్ సీ మీ ఇన్ మాల్స్, యూ కెన్ సీ మీ ఇన్ ఫిష్ మార్కెట్ ఆల్సో. యా, ఫిష్ నేను కొంటేనే నేను తింటాను. ఇఫ్ సంబడి బైస్ ఐ డోంట్ ఈట్. బట్ ఐ డోంట్. 6,000 నియోగుల అమ్మాయి మరి ఫిష్ తింటుందా? 6,000 నియోగుల అమ్మాయి అంటే సగమే కదా. సగమే, ఓకే. అమ్మ సైడ్ నుంచి కదా? అమ్మ సైడ్ నుంచి. సో ఫాదర్ సైడ్ నుంచి అన్నీ మీరు యువర్ పక్కా నాన్ వెజిటేరియన్, పక్కా ప్యూర్లీ నాన్ వెజిటేరియన్. సో అది కూడా సముద్రం దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడు అటు నుంచి చేపలు వాసన అలా పుట్టి పెరిగావు. ప్యూర్లీ నాన్ వెజిటేరియన్. సో అది అన్నీ నేనే తీసుకోవాలి. సో ఐ వాంట్ టు లీడ్ వెరీ నార్మల్ లైఫ్. బట్ అది ఆ నార్మల్ లైఫ్ కానీ, డౌన్ టు ఎర్త్ పర్సన్ కానీ, దట్ ఇఫ్ యూ డోంట్ బిహేవ్, ఇఫ్ యూ గో టు నార్మల్గా మామూలుగా ఉండాలి అంటే సినిమా ఇండస్ట్రీ పనికిరాదు. అవును, టెక్ ఉండాలి, పొగరుండాలి, గేర్ ఉండాలి, హీరోయిన్ ఎయిర్స్ ఉండాలి. అవును, మీ చుట్టూ ఉండే వాళ్ళకు ఉండేది కదా, న్యాచురల్లీ కొంచెమైనా ఉండేది కదా. వాళ్ళు ఉండేదో పెద్దగా పట్టించుకోవడం వాళ్ళం కాదు. బట్ మేము అలా కూడా మేము కూడా ఉండాలి. లేకపోతే ఏంటంటే ఆ రోజుల్లోనే హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో తెలుగు సినిమా చేస్తే వాళ్ళకేమో 5 star హోటల్ ఇస్తారు, కిరీటాలు. మేము ఆల్రెడీ పెద్ద టాప్ హీరోయిన్ అప్పుడే, మాకు 5 star ఇవ్వరా అని చెప్పి ఐ వాజ్ భలే కోపం వచ్చేది మా వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు 5 star ఇవ్వాలి, మేము మాత్రం తక్కువ ఏంటని చెప్పి 5 star హోటల్ కావాలి అని అడిగిన హీరోయిన్స్లో అంటే నేను సీనియర్ కాబట్టి అప్పటికి నేను ఒకదాన్ని. ఎందుకు అందరినీ ఈక్వల్గా తెలుగు మాట్లాడితే వాళ్ళకి 3 star హోటల్, హిందీ మాట్లాడితే వాళ్ళకి 5 star హోటల్ అని అడిగేది. సో ఐ యూస్ టు పుట్ మై పుల్లకూర రుచి అని ఏంటో మనవాళ్ళు అట్లా. సో హీరోయిన్ ఎయిర్స్ ఎప్పుడూ లేవు, ఇప్పుడు లేవు. లేదు, కొన్ని ఎక్కడ డిమాండ్ చేయాలో అక్కడ ఐ యూస్ టు పుట్ మై ఫుడ్ డౌన్, అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. మరీ ఎక్కువ హంబుల్గా చాలా అట్లా అంటే నీతి అంటే ఇక్కడ నడవదు. సో వీ హ్యావ్ టు బీ స్ట్రిక్ట్, లేకపోతే తొక్కేయడమేమన్నా. అందుకని మన ప్రతిసారి అని అంటూ ఉండాలి.